ఒకానొక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు. అతని దగ్గర మంత్రి, సేనాపతి ఉండేవారు. సేనాపతికి మంత్రి గారి మీద చాలా అసూయగాను, ఈర్ష్యగాను ఉండేది. అందుకని ప్రతిరోజు సేనాపతి మంత్రి గారి మీద రాజుగారికి ఎన్నో చాడీలు చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ రాజుగారు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు, వినడం లేదు. కానీ ఒకానొక రోజున రాజుగారి యొక్క బొటనవేలు కత్తి తగిలి తెగి పడిపోతుంది. అప్పుడు పక్కనే ఉన్న మంత్రి గారు, మహారాజా ఏది జరిగినా అంతా మన మంచికే అని చెప్పి అనడం జరిగింది. వెంటనే పక్కన ఉన్నటువంటి సేనాపతి, చూసారా మహారాజా, విన్నారా, మీ వేలు తెగితే అంతా మంచికే అంటున్నారు, ఈ మంత్రి గారి దురుద్దేశం అని చెప్పి ఎన్నో చెప్పటం జరిగింది. అప్పుడు రాజుగారు ఈ మంత్రి గారిని బంధించి చెరసాలలో వేశారు. వేసి ఈ సేనాపతిని తన దగ్గర మంత్రిగా నియమించుకున్నారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత, ఒక 5 నెలల తర్వాత ఈ మంత్రి గారిని రాజుగారు వెంట తీసుకొని అడవికి వేటకు వెళ్ళారు. ఆ అడవి వేటకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ అడవిలో ఒక కోయ జాతి వాళ్ళు వీళ్ళిద్దరిని బంధించి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ గూడెమునకు తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి బలి ఇవ్వటానికని చెప్పి వీరిద్దరిని ఆ అమ్మవారి విగ్రహం ముందు పడుకోబెట్టారు. పడుకోబెట్టి అయితే అక్కడ ఒక నియమం ఉంది. ఏమిటి ఆ నియమం అంటే, అంగవైకల్యం లేనిటువంటి వాళ్ళను మాత్రమే అక్కడ దేవతకు బలి ఇవ్వాలి అని చెప్పేసేటువంటి నియమం ఉంది. అప్పుడు ఆ గూడెం వాళ్ళంతా కూడా వీరిద్దరి శరీరాలను పరిశీలించగా రాజుగారి యొక్క చేతికి బొటన వేలు లేదు. అందుకని రాజుగారిని వధించటానికి, బలి ఇవ్వటానికి అర్హత లేదు అని చెప్పి రాజుగారిని బయటికి తీసి ఈ యొక్క మంత్రి, సేనాపతి అయినటువంటి మంత్రిని వధించటం జరిగినది. ఇప్పుడు రాజుగారు ఆలోచించటం మొదలుపెట్టారు. నిజమే కదా ఆ మంత్రి గారు చెప్పినటువంటిది. ఇప్పుడు నా బొటన వేలు నాకు ఉండి ఉంటే నేను వీరి చేతిలో ఇక్కడ బలి అయి ఉండేటువంటి వాడిని. సరే, నాకైతే మంచి జరిగింది. మరి 6 నెలల నుంచి కారాగార వాసంలో ఉంటున్నటువంటి ఆ మంత్రి గారికి ఏం మేలు జరిగింది అని హుటాహుటిన తన రాజ్యానికి వెళ్ళి మంత్రి గారిని పిలిచి అడిగారు. ఏమని అంటే, మరి అంతా మంచికే అన్నావు, సో నాకు నిజంగానే మంచి జరిగింది. నాకే బొటన వేలు ఉండి ఉంటే నన్ను అక్కడ బలి ఇచ్చుండేవాళ్ళు. కానీ ఏ తప్పు చేయకుండా నిన్ను 6 నెలలు నేను కారాగారంలో ఉంచాను, నీకేం మంచి జరిగింది అని చెప్పి మహారాజు గారు అడిగారు. అడిగితే అప్పుడు మంత్రి గారు చెప్పారు, మహారాజా, నన్నే సరసాలలో బంధించకుండా ఉండి ఉంటే నేను మీతో పాటు అడవికి వచ్చుండేవాడిని, నేను అక్కడ బలి అయిపోయి ఉండేవాడిని. కాబట్టి ఇప్పుడు నేను ఆ దేవతకు బలి ఇచ్చేటువంటి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటం జరిగినది. కాబట్టి కారాగారంలో ఉండటం వల్ల నా ప్రాణాలు నాకు దక్కాయి అని చెప్పి మరి మంత్రి గారు చెప్పటం జరిగింది. కనుక మన జీవితంలో ఏమి జరిగినా అంతా మన మంచికే అనేటువంటి సద్భావనతో, పరమాత్మ ప్రతిదీ మనకు మంచియే చేస్తున్నారనేటువంటి ఒక ఆలోచనతో కనుక మనసుకు ఊరట చెందించుకుంటే, ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తుంది అని చెప్పి మనకి ఈ కథలో భావన